హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రాముఖ్యమైనటువంటి భాగంలోనికి వచ్చాం. శ్రద్ధగా మీరు ఆలకించాలని కోరుతున్నాను. మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నెమ్మదిగా చదవండి. మొదటి అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. పదకొండవ వచనం అందరం చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారుగా మీరు కూడా ప్రార్థన చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వాక్యమైనటువంటి దేవానికి స్తోత్రాలు. నాయన తండ్రి ప్రభా, మాట్లాడే దేవానికి స్తోత్రాలు, పిలిస్తే పలికే దేవానికి స్తోత్రాలు. మాతో మాట్లాడాలని, మాతో ముచ్చటించాలని ప్రభా ఆసక్తి కలిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మాతో కూడా ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటున్న దేవానికి స్తోత్రాలు. నాయన తండ్రి, ఈ సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలో మేము నిలబడి నాయన ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి. మాతో మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభా. నీకు స్తోత్రాలు. నీవు జీవించినట్లుగా, నీవు సజీవునిగా ఉండినట్లుగా ప్రభా మేము కూడా నాయన నిత్యత్వంలో సజీవులుగా ఉండటానికి ప్రభా నీ వాక్యం చేత ప్రభా మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీ వాక్యాన్ని, నీ నామాన్ని గొప్ప చేసుకోండి. మా యొక్క మాటలు, మా తలంపులు, ఆలోచనలు అటు ఇటు కొట్టుకొని పోకుండా నీ వాక్యం మీద నీ మాటలు నాకు అందించి తండ్రి ప్రభా నీవు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి కృప చూపండి, సహాయం చేయండి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని
మీ యొక్క ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించి నాయన తండ్రి ప్రభ మా ఆత్మలను ప్రభ నీ వాక్యం చేత తృప్తిపరిచి మా జీవితాలను మీరు క్రమపరచమని నీ రాకడ కొరకై ఎదురు చూసేటువంటి సిద్ధపాటును ప్రభ మాకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. గత ఆదివారము పరిశుద్ధ దినాన మనము పండుగ చేసుకున్నాం కదండి. ఏం పండుగ అంటారు దాన్ని? పునరుత్థాన పండుగ. యేసు ప్రభు తిరిగి లేచినటువంటి పండుగ. కనుక యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే మరి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు వారి మధ్య సంచరిస్తూ వారికి కనబడెను. యేసు ప్రభు కనబడటం అవసరమా? తప్పకుండా అవసరమే. ఎందుకంటే యేసు ప్రభు లేవలేదు అని అంటారు. సిలువ మీద చనిపోయి వాళ్ళ కళ్ళ ముందు జరిగినా కూడా వాళ్ళు ఏమన్నారు? యేసు ప్రభు కాదు చనిపోయింది, యేసు ప్రభు స్థానంలో ఇంకొక శిష్యుడు చనిపోయాడు, యేసు ప్రభు కాదు యూదా ఇస్కరియోతే ఆ సిలువలో చనిపోయాడు అని అనేకమైనటువంటి మరి తప్పుడు ప్రచారాలు, వదంతులు, మరి అదేవిధంగా పుకార్లు ఆ రోజున జరిగాయి. కనుక యేసు ప్రభు ఒకవేళ సమాధిలో నుండి రహస్యంగా లేచి పరలోకానికి వెళ్ళిపోతే మనం అందరం నమ్ముతామా? నమ్మం. ఇన్ని వాగ్దానాలు, మాటలు, ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, మనకు నిర్ధారణలు, ప్రమాణాలు అన్నీ ఉన్నా కూడా చాలామంది ఈరోజు వరకు కూడా యేసు ప్రభు లేచాడని నమ్మట్లేదు. యేసు ప్రభు తిరిగి రావటానికి ఈ 2000 సంవత్సరాలు పట్టింది. ఆయన త్వరగా వస్తానన్నాడు. నేను మళ్ళీ మీ యొద్ద నుండి ఏ విధంగా వెళ్ళానో పరలోకానికి ఆ విధంగా తిరిగి వస్తానన్నాడు. మరి తిరిగి వచ్చేటువంటి వ్యక్తి ఎన్ని రోజుల వరకు మనం వెయిట్ చేస్తామండి? ఒక వారమో, ఒక 2 రోజులో, 3 రోజుల్లో తిరిగి వస్తారని అనుకుంటాం. కానీ యేసు ప్రభు కొన్ని సంవత్సరాలైంది ఆ మాట చెప్పి ఆయన తిరిగి రాలేదు. ఎందుకు అనుకుంటారు మీరు? కారణం ఏమై ఉంటుంది? ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి వస్తాడని ఇంకా అనేకులు నమ్మటం లేదు. కాబట్టి ఆయన ఇంకా చాలా దీర్ఘశాంతం కలిగి తన రాకడను ఆలస్యము చేస్తూ వస్తున్నారు. కనుక యేసు ప్రభు చనిపోయాడని క్రైస్తవులుగా మనం అందరం విశ్వసిస్తున్నాం. ఎందుకని? బైబిల్ గ్రంథం మనకుంది, మనం చదువుతున్నాం, చిన్నప్పటి నుండి నేర్చుకున్నాం, అనేక కథలు విన్నాం. కనుక తప్పకుండా యేసు ప్రభు లేచాడు అని అనుకుంటున్నాం, విశ్వసిస్తున్నాం. కానీ ఈ బైబిల్ తెలియనటువంటి వారు, అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు, క్రైస్తవేతరులు ఏ విధంగా నమ్ముతారంటే మనం చెప్పితే నమ్ముతారు. బైబిల్ గ్రంథాన్ని వారికి అందిస్తే మా బైబిల్ ఈ విధంగా చెప్తుంది అంటే వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఒకవేళ ఇష్టపడి చదివితే నిజంగానే వారు రక్షణ పొందుతారు. చాలామంది ఈ రోజుల్లో బైబిల్కి వ్యతిరేకమైనటువంటి మరి సువార్తలు ప్రకటిస్తూ ఉన్నారు. తప్పుడు బోధలు వస్తున్నాయి, తప్పుడు ప్రవచనాలు వస్తున్నాయి. కొంచెం సౌండ్ పెంచు. కనుక మన మనుషులు ఏం చేస్తున్నారు అంటే అనేకమైనటువంటి విషయాలు వింటున్నారు. కాబట్టి చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వారికి ఏం తోచట్లేదు, ఏది నిజము అని వాళ్ళు ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. చిన్నప్పటి నుండి వారు పెరిగినటువంటి విశ్వాసంలోనే ఉంటున్నారు, బయటికి రావటానికి ఇష్టపడట్లేదు, వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు, సత్యాన్ని అంగీకరించడానికి ఓపెన్గా మరి బహిరంగంగా ఒప్పుకోవటానికి వారికి ఇష్టపడట్లేదు, ధైర్యము చాలట్లేదు. కనుక యేసు ప్రభు నిజముగా లేచెను అని నమ్ముతున్నాం మనం అందరం. అవునా కదా? నమ్ముతున్నామండి. గట్టిగా చెప్పండి. ఎందుకు దొంగచాట ఎవరు లేరు మనల్ని ఇక్కడ చూసేవాళ్ళు. గట్టిగా చెప్పండి, యేసు ప్రభు లేచాడని నమ్ముతున్నాను. యేసు ప్రభు లేచాడని నిజముగా నమ్ముతున్నాం మనం. ఎందుకంటే మనం వింటున్నాం కాబట్టి నమ్ముతున్నాం. కనుక
ఆ విన్నదే మనం చూడలేదు, మనం వింటున్నాం. అదే విశ్వాసం. మనం చూడకుండా విశ్వసించేది, నమ్మేదే విశ్వాసం. కనుక ఈ రోజుల్లో చాలామంది మరి యేసు ప్రభు తిరిగి లేచాడో లేదో అని అనుకుంటారని ఆ దినాన్న అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మరి అక్కడ తన శిష్యులతో పాటు చూడండి, ఒకసారి ఆ మాటను మనం గమనించినట్లయితే అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువుతో కూడా అనేకమంది మనుషులు గలిలయలో నుండి వచ్చిన వారు ఉన్నారు, యెరూషలేములో నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క బోధను విని నమ్మినటువంటి వారు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు, అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు. కనుక వీళ్ళందరూ కూడా ఆ రాకడను, అంటే ఆ యొక్క యేసు ప్రభు లేచింది చూశారు స్త్రీలు, యేసు ప్రభు ఆరోహణమయ్యేది కూడా చూశారు. కనుక అక్కడ జరిగింది ఏంటంటే, మనం చూసినట్లయితే యేసు ప్రభు లేచిన తర్వాత తన్ను తాను కనుపరుచుకున్నాడు. 12 సార్లు అనేకులకు కనపడ్డాడు. మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డాడండి? గెత్సేమనే తోటలో మగ్దలేని మరియ. సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు, వెరీ గుడ్. మగ్దలేని మరియకు కనబడ్డాడు. మగ్దలేని మరియతో కనబడినటువంటి వారు అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు, ఆమెతో వెళ్ళినటువంటి వారు. యాకోబు తల్లి అయినటువంటి మరియ ఉంది, సలోమి ఉన్నది, అదేవిధంగా ఇతర స్త్రీలు గలిలయ నుండి వచ్చిన వారు ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభు లేచాడంటే భయపడి పరిగెత్తిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పుడు ఆ స్త్రీలకు కూడా కనబడ్డాడు. కనుక 12 సార్లు యేసు ప్రభు వారికి కనబడ్డాడు. మరి త్వరగా నేను ఆ మాటలు చెప్పాలని నేను కోరుతున్నాను. మరి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలకు కనబడెను అని అక్కడ వ్రాయబడి ఉంది. స్త్రీలకు కనబడెను. 28వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. అక్కడ చూసినట్లయితే మరి సమాధి యొద్దకు వెళ్ళినటువంటి మరి అనేక మంది అక్కడ ఉన్నారు. చూడండి, మొదటి వచనంలో తెల్లవారుచుండగా విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారము మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ 2 పేర్లు మాత్రమే ఉన్నాయి, కానీ లూకా రాసిన సువార్త సలోమి కూడా ఉంది, యాకోబు తల్లి అయినటువంటి మరియ కూడా ఉన్నదని కనబడుతోంది. కనుక స్త్రీలకు కనబడ్డాడు, మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఆ తర్వాత యేసు ప్రభు అదే దినాన్న, లేచినటువంటి దినాన్న మరి ప్రయాణమై 2 శిష్యులు వెళ్తున్నారు ఇమ్మాయి గ్రామానికి. వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ యొక్క యెరూషలేములో జరిగినటువంటి సంఘటన, మరి చాలా వింతైనటువంటి ఆ యొక్క సంగతిని వాళ్ళు మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు అన్నాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెరూషలేములో ఉన్న వారందరికీ ఈ సమాచారం తెలుసు, నీవు ఒక్కడికే తెలియదా అని అంటున్నారు. అప్పుడు కూడా తాను ప్రత్యక్షపరచుకోలేదు. వాళ్ళతో కూడా ఆ అమ్మాయి గ్రామం దాకా వెళ్ళాడు. అక్కడ వారు ఆ రాత్రి ఉండమన్నారు. అక్కడ వాళ్ళతో ఉన్నాడు. ఆ రొట్టెలు వాళ్ళకి భోజనం ఏర్పాటు అయినాక తినేసి వాళ్ళు అదృశ్యుడయ్యాను అని చెప్పి తిరిగి వాళ్ళు వెంటనే అక్కడ ఆ రాత్రి ఆ గ్రామంలో ఉండకుండా తిరిగి వచ్చారు. అప్పుడు వారు నమ్మారు. వారితో కూడా ప్రయాణమై వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరో అపరిచితుడు, ఆ దారిన ప్రయాణికుడు అని అనుకున్నారు, కానీ ఆయనే యేసు అని ఆ రోజున వారు గుర్తించారు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 13 నుండి 31వ వచనం వరకు ఆ యొక్క మాటలు మనము చదవగలుగుతూ ఉన్నాం. అయితే పేతురుకు ఈ యొక్క పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు కనబడ్డాడు. లూకా సువార్త 24వ అధ్యాయం
34వ వచనం, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనిరి. ఎవరికి కనబడ్డాడంటే సీమోను పేతురికి కనబడ్డాడు. అదే కూడా పౌలు కూడా కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 5వ వచనంలో చెప్తారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట, మరి 19వ వచనం నేను చదువుతున్నా. ఆదివారం సాయంకాలమున, అంటే ఏ రోజైతే యేసుప్రభు లేచాడో, పోయిన ఆదివారం అన్నమాట, ఈస్టర్ పండుగ రోజున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. కనుక అక్కడ ఎంతమంది ఉన్నారంటే 10 మంది మాత్రం ఉన్నారు. 10 మందిలో ఒకడు తప్పిపోయాడు, యూదా ఇస్కరియోతు లేడు. ఆ సమయంలో అక్కడ తోమా లేడు. మరి తోమా తన ఇంటికి వెళ్ళి ఉండొచ్చేమో, వీళ్ళతో కూడా లేడు. 10 మంది ఉన్నప్పుడు అక్కడ కనబడ్డాడు. ఆ తర్వాత 20వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. 8 దినములైన తర్వాత 10 మందికి కనబడిన తర్వాత మరి 10 మంది శిష్యులు తోమా వచ్చిన తర్వాత చెప్తూ ఉంటారు, మేము ప్రభువుని చూచాము, ప్రభు మా మధ్యకు వచ్చాడు, తలుపులు వేసి ఉండగానే ఆ యొక్క గదిలోనికి వచ్చేసాడు, తలుపులు తెరవకుండానే వచ్చాడు అని వివరంగా చెప్తున్నాడు. అయినా కూడా పేతురు ఏమన్నాడు, వెంటనే నెక్స్ట్ డేనే రాలేదండి. సందేహం వచ్చింది తోమాకి, కానీ వెంటనే రాలేదు. 8 దినములు ఆగిన తర్వాత అక్కడ యేసు ప్రభు తిరిగి ప్రత్యక్షమైనట్లు చూస్తూ ఉన్నాం. 26వ వచనం నేను చదువుతున్నాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ కూడా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కనుక 10 మంది ఉన్నప్పుడు తోమా నమ్మలేదు. తోమా ఏమన్నాడు, ఆయన గాయాల్లో నేను చేతులు పెడితే కానీ నేను నమ్మనన్నాడు. కనుక యేసు ప్రభు తన గాయాలను చూపెట్టడానికి మరి ఒక్కసారి తోమా ఉన్నప్పుడు వచ్చి, తోమా చూడు నా చేతుల్లో ఉన్నటువంటి గాయాలు, నీ చెయ్యిని నా పక్కలో పెట్టి ఆ యొక్క గాయాన్ని నువ్వు తడివి చూడు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా యేసు ప్రభు తిరిగి లేచాడని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నో డౌట్ అట్ ఆల్. అంటే లేచాడో లేదో, లేదా బైబిల్లో చెప్తుంది కాబట్టి నేను నమ్ముతున్నాను అని అనుకోవటం కాదు. నీ అనుభవము ఆ పునరుత్థానాన్ని నమ్మేటట్టు చేయాలి. ఎందుకు నువ్వు నమ్మాలి? నువ్వు సజీవుడైనటువంటి దేవునికి నువ్వు మొరపెట్టుకుంటున్నావు కాబట్టి ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు. ఆయన ఒకవేళ చనిపోయి ఉంటే నీ ప్రార్థనలకు జవాబు వచ్చేది కాదు. ఆఫ్రికా దేశంలోనంట ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడు, చాలా నిష్ఠ కలిగినటువంటి మరి ముస్లిం. అంటే ఖురాన్ చాలా చదువుతాడు, ఆ ప్రార్థనలన్నీ ఆయనకు వచ్చు, చాలా బలంగా తన మతాన్ని నమ్మాడనమాట. అయితే చాలా రోజుల తర్వాత ఆయన యేసుప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన యేసుప్రభుని అంగీకరించాడంట. ఎందుకు యేసుప్రభుని అంగీకరించాడంటే, యేసుప్రభు అద్భుతాలు చేశాడని కాదు, యేసుప్రభు స్వస్థతలు ఇస్తాడని కాదు, యేసుప్రభు ఆశీర్వదిస్తాడని కాదు, కానీ యేసుప్రభు శిలువలో మరణించాడని కూడా కాదు. అయితే ఎందుకు నువ్వు నమ్మావు అని అందరూ అడుగుతుంటే యేసుప్రభు తిరిగి లేచాడు. ఏమన్నాడంట, ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేను నమ్ముతున్నా. అందరూ కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి ఎవ్వరు కూడా ఇంతవరకు లేవలేదు. అయితే ఆయన తన యొక్క ఫ్రెండ్స్తో ఒక ఉపమానం చెప్పాడంట. ఇంత స్ట్రాంగ్గా
నువ్వు ఇంత బలంగా నువ్వు యేసుప్రభు నమ్మటానికి కారణం ఏంటి అంటే ఆయన ఒక చిన్న వృత్తాంతం చెప్తాడంట. ఏ వృత్తాంతం చెప్పాడంటే, ఆయన ఒక మార్గంలో వెళ్తూ ఉన్నాడు. కానీ ఆ అడవి మార్గం అది. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక స్థలానికి వెళ్ళాలి. ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు మరి అడవిలో తప్పిపోయే ప్రమాదాలు ఉంటాయి చాలాసార్లు. కనుక ఏ దారిలో వెళ్తున్నాడో ఆ దారిలో వెళ్తుండగా ఆ యొక్క రోడ్డు రెండుగా చీలిపోయిందంట. ఏమైందంటే 2 దారులు అయిపోయింది. అక్కడ నిలబడ్డాడు. ఎటు పోవాలో తెలియదు. ఇటు పోతేనేమో అది సరి అయినటువంటి నేను చేరవలసిన స్థానమో కాదో, సరి అయినటువంటి డెస్టినేషనో కాదో నాకు తెలియదు. ఇటు వెళ్దామా, ఇది మరీ సందేహంగానే ఉంది, ఇది కరెక్టో కాదో అని అక్కడ నిలబడ్డాడంట. నిలబడి ఆయన ఒక మాట చెప్పాడంట. ఆ 2 దారుల దగ్గర 2 మనుషులు ఉన్నారు. ఎవరున్నారంటండి? 2 మనుషులు ఉన్నారు. ఒక మనిషి ఏమో చనిపోయి పడిపోయి ఉన్నాడు, ఒక మనిషి ఏమో సజీవుడుగా కూర్చొని ఉన్నాడు. అయితే నేను ఎవరిని అడుగుతాను ఎటు పోవాలని? ఎవరిని అడుగుతారండి? సజీవుడిగా ఉన్నవాడిని అడుగుతాను నేను. ఎందుకంటే చనిపోయిన వాడు నాకు ఏం చెప్పలేడు. కనుక సజీవుడైనటువంటి యేసు ప్రభు నేను కనుగొన్నాను. ఆయన నాకు మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో సత్యం ఉన్నదని నేను నమ్మాను. ఆ మార్గంలో క్షమాపణ ఉందని నమ్మాను. ఆ మార్గంలో నాకు నిత్య జీవం ఉందని నమ్మాను. కనుక నేను క్రైస్తవత్వాన్ని స్వీకరించాను. ఆ ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను క్షమిస్తున్నాడు, కాబట్టి ఆ దేవుడే నాకు కావాలి అనుకొని నేను అంగీకరించాను అని చెప్పాడు. కనుక మనం ఏం చేయాలి? సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా సజీవులం అవుతాం. మృతి చెందినా కూడా, మరణించినా కూడా, మనం సమాధి చేయబడినా కూడా, మనం ఎక్కడైనా ఏ పరిస్థితిలో చనిపోయినా కూడా మనకు నిత్య జీవం ఉంటుందని మనము నమ్మాలి. దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణించిన తర్వాత కూడా మనకు జీవం ఉంటుందని మనం నమ్మాలి. అయితే ఒకసారి 7వదిగా యేసు ప్రభు ఎవరికి కనబడ్డాడంటే 7 శిష్యులు ఉన్నప్పుడు వారికి కనబడ్డాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 22 వచనాల వరకు మీరు చదివితే అక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం. ఎందుకో యేసు ప్రభు మరణం అయిపోయింది, శిలువ మరణం అయిపోయింది. యేసు ప్రభు మరి తిరిగి లేచాడో లేదో వారికి ఇంకా సందిగ్ధంగా ఉన్నాడు. అయితే నా జీవనం ఎట్లా? యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను వారిని పోషిస్తూ వచ్చాడు. వారికి ఏ కొదవ లేకుండా ఉండింది. కాబట్టి పేతురు ఏమనుకున్నాడంటే, నేను చేపలను పట్టుకుపోతాను, నన్ను మళ్ళీ సముద్ర తీరానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయనతో పాటు ఇంకా 6 శిష్యులు కూడా ఆ సముద్రానికి వెళ్ళారు. వాళ్ళు వల వేశారండి. సముద్ర తీరాన్ని ఎవరు నిలబడ్డాడు? యేసు ప్రభు నిలబడ్డాడు. యేసు ప్రభు నిలబడ్డది ఇతర శిష్యులు చూసి యేసు ప్రభుని గుర్తించారు, కానీ యేసు ప్రభుని పేతురు గుర్తించలే. అప్పుడు వేరొక శిష్యుడు చెప్తున్నాడు, ఆయన ప్రభు సుమి, ఆయన ప్రభు సుమి అని చెప్పగానే పేతురు వస్త్రహీనుడై సముద్రంలోనికి దూకేశాడంట. అంటే ఏంటి? యేసు ప్రభు నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. ఆ యొక్క పునరుత్థానుడైన తర్వాత ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరిని పోగొట్టుకోవాలని ఆయన ఇష్టపడడు. కనుక ఒకసారి మరి ఆ యొక్క అభిషేకంలోనికి వచ్చారు శిష్యులంతా కూడా. ఆ యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు యూదా ఇస్కరియోతు. ఆ యొక్క సేవా భారాన్ని పోగొట్టుకున్నాడు. తనకిచ్చినటువంటి వరాలను ఆయన కోల్పోయాడు. కనుక ఆ అపోస్తలత్వము నుండి ఆయన తొలగిపోయాడు. కనుక ఆ యొక్క స్థానంలోనికి ఇంకోరిని తీసుకొని రావాలి. కనుక ఆ యొక్క 120 మందిలో ఎవరైతే ఆకాశం వైపు తేరి చూచి యేసుప్రభు ఆరోహణుడై చూచినటువంటి ఆ గుంపు కింద ఉంది చూడండి, ఆ గుంపులో నుండి 2 ఏర్పాటు చేసుకున్నారు. బర్సబ్బా అనేటువంటి ఒక అతను, ఇంకా మత్తయి అయినటువంటి ఒక అతన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. వారు ఏం చేశారు? చీట్లు వేశారు.
ప్రార్థన చేశారు. చూడండి, ఆ మాట చాలా బాగా ఇక్కడ రాయబడి ఉంది. 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు. వాళ్ళు నిర్ణయించుకోలేదు వారికి వారే, లేదా మెజారిటీ ఎవరికి ఓట్లు పడతాయని చూడలేదు. చీట్లు వేశారంట ఇద్దరి పేరిట, ఎవరొస్తే వాళ్ళే అని ఆ 2 చీట్లు మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేశారు చూడండి. ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియా పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. కనుక ఎప్పుడైతే ఆ యొక్క శిష్యత్వంలో నుండి, ఆ యొక్క స్థానంలో నుండి మనము తప్పిపోతామో, యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు, దేవుడు ఆ యొక్క స్థానాన్ని ఖాళీగా పెట్టలేదు. తన పనిని ఎప్పుడు అక్కడ ముగించుకోడు. ఆ పనిని కొనసాగించడానికి ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకో. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ నీవు దేవుని పనిని నిర్లక్ష్య పెట్టినట్లయితే, నువ్వు ఈ పని నాకు వద్దు అని అనుకున్నప్పుడు, ఈ పని నేను అశ్రద్ధగా చేసినప్పుడు, కేర్లెస్గా చేసినప్పుడు, ఆ యొక్క స్థానంలోనికి ఎవరిని తీసుకుంటాడంటండి? వేరొకరిని తీసుకుని. నీ స్థానంలోనికి వేరొక దీపస్తంభాన్ని తెచ్చి నేను పెడతానంటున్నా. కనుక ఆ విధంగా మరి యూదా ఇస్కరియోతు జీవితంలో తన అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ స్థానంలోనికి మత్తియా వచ్చాడు. కనుక 12 మంది శిష్యులు యేసు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడ్డారు. కనుక ఈ రోజుల్లో మనం చాలామందిని అపోస్తులు అని పేరు పెట్టుకుంటున్నారు. చూసారండి, పాస్టర్లు కొన్ని రోజుల తర్వాత బిషప్లు అయిపోతున్నారు, కొందరేమో అపోస్తులు అని పెట్టుకుంటున్నారు. నేను వారి గురించి నేనేమి చెప్పట్లేదు, కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే ఈ యొక్క ఆరోహణంను చూచారో వారు మాత్రమే అపోస్తులు, ఆ స్థానాల్లోకి వస్తారు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుకోగలము. చూడండి, 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకము అని చెప్పాను. అంటే ఆ పునరుత్థాన్ని చూసినటువంటి వారు కావాలి. కనుక వాళ్ళు అపోస్తులుగా పిలువబడ్డారు. 12 మంది అపోస్తులుగా పిలువబడ్డారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకానొక కొండ దగ్గర యేసు ప్రభు మరి 11 మంది శిష్యులకు మరి ఒకసారి కనబడ్డాడు. అది మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మనకు కనబడుతుంది. ఆ తర్వాత మరి 12 మంది శిష్యులు కలిసి, అంటే మత్తయి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఆ యొక్క యాక్ట్స్ మనం చదువుకున్నాం ఇందాక, అపోస్తులు కార్యం 1:26లో. అయితే పౌలు కూడా చూశాడంట. పౌలు కూడా ఏం చేశాడంట అండి? పౌలుకు కూడా కనబడ్డాడంట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. పైనుండి కూడా చదువుతాను నేను. చూడండి, 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 గురికిని కనబడెను. కేఫా అంటే ఎవరండి? పేతురు. అటు పిమ్మట
500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. అంటే కొరింథీ పత్రిక రాసే వరకు కూడా వారు సజీవులుగా ఉన్నారంట. కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘంను హింసించినందున అపోస్తులు నబడుటకు యోగ్యుడను కాను. పౌలుకు కూడా కనబడ్డాడు. కనుక ఇంతమందికి దేవుడు ప్రూవ్ చేశాడు ఆయన తిరిగి లేచాను అని. కనుక ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఎవరైనా అంటే బైబిల్ కాలేజ్లో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, ఫేమస్ ప్రొఫెసరు, చాలా మరి జ్ఞానం కలిగినటువంటి వాడు, బైబిల్ పండితుడు. ఆయన పేరు డానియల్ ఫుల్లర్. ఆయన తన శిష్యులతో తన స్టూడెంట్స్తో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైనా కూడా యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఎముకలు ఇవి అని వాళ్ళు నిర్ధారించి మరి సైంటిఫిక్గా కన్ఫర్మ్ చేస్తే నేను క్రిస్టియానిటీని వదిలిపెడతాన్నాడంట. ఎవ్వరు కూడా యేసు ప్రభు యొక్క ఎముకలను తీసుకురాలేరు. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు కనుక. ఆయన ప్రూఫ్ ఏంటంటే ఆయన ఎముకలు ఎవరు కనుక్కోలేరు. మీకు తెలుసో లేదో, ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ మనకు కనబడుతున్నాయి. ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క యూదయ సమరయ ప్రాంతాల్లో తవ్వకాలు తీస్తున్నప్పుడు ఇప్పుడు కనబడింది ఏంటంటే, ఆ గొల్యాతును చంపాడు కదా దావీదు, ఆ గొల్యాతు యొక్క ఆ ఎముకలు కూడా కనబడ్డాయంట. ఆయన యొక్క తల కనబడిందంట. ఆ తలను గొల్యాతుదే అని ఎందుకు నిరూపించారు? ఆయన నోసట ఇంకా రాయి ఉందంట అక్కడ, అది గొల్యాతుదే అని నిర్ధారించారు. ఎందుకంటే ఇక్కడ కొట్టాడు, ఆ రాయి ఇక్కడే ఉండిపోయింది. దాన్ని బట్టి ఈ యొక్క ఎముకలన్నీ కూడా మరి గొల్యాతువి అని నిర్ణయించారు. కనుక నో వన్ కెన్ డినై, అంటే ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని డినై చేయలేరు అన్నమాట. కనుక యేసు ప్రభు మరి తిరిగి లేచాడు. కనుక ఎవ్వరు కూడా యేసు ప్రభు బోన్స్ ఇవి అని చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఒకవేళ ఆ ధైర్యం ఉంటే సాతాను ఎప్పుడో చేసేది, ఇవే అని ఎవరియో ఎముకలు తీసుకొచ్చి చూపించేది ఇదే యేసు ప్రభు అని. ఆ ధైర్యం ఆ సైతానుకు కూడా లేదు. కనుక ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మన యొక్క క్రొత్త నిబంధనకి పునాది ఏంటంటే పునరుత్థానం. కనుక పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది, యెహోవా దేవుడు ఉన్నాడు, దూతలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని చిత్తాన్ని మనకు ప్రజలకు తెలియజేశారు. కానీ యేసు ప్రభు నూతన నిబంధనలో ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే యేసు ప్రభు, ద పర్సన్, వ్యక్తిగా, దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, మన కొరకు క్రయధనం చెల్లించినటువంటి ఆ యొక్క దాతగా ఆయన నిలబడ్డాడు. క్రొత్త నిబంధనలో ఆయన ఒకవేళ చనిపోయిన తర్వాత తిరిగి లేకపోతే మనం అసలు విశ్వసించి ఉండేవాళ్ళమే కాదు. కనుక మన విశ్వాసానికి పునాది ఏంటంటే పునరుత్థానం. ఏంటండి? పునరుత్థానంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం అందరం పొందుకోవాలి. ఆ పొందటానికి భూలోకంలో ఉండగానే మనం కొన్ని దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే వాక్శక్తి. అంటే దేవుని వాక్యము మన నోట్లో ఉండాలి, మన నోటను మన హృదయంలో ఉండాలి. అప్పుడు మన వాక్శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, ధారాళంగా మాట్లాడగలము, అధికారంతో వాక్యాన్ని ప్రకటించగలుగుతాం. రెండవది ప్రార్థన. నీ ప్రార్థన మోకాళ్ళ మీద ఉంటే నీ శక్తి. నువ్వు మోకాళ్ళ మీద ఉండకుండా శక్తిని పొందుకోవాలంటే ప్రార్థన శక్తిని నువ్వు పొందుకోలేవు. నీవు అడిగినటువంటి ఆ యొక్క అంశాలకు నువ్వు జవాబును దేవుని దగ్గర నుండి పొందుకోలేవు. ఈ రెండు కలిపితే దేవుడు నీకు ఇచ్చేది ఏంటంటే విశ్వాసపు శక్తి. ఏంటండి? ఫెయిత్, పవర్ ఆఫ్ ఫెయిత్.
విశ్వాసం నీకు కలుగుతుంది. వాక్యం వలన, ప్రార్థన వలన నీకు విశ్వాసం కలుగుతుంది. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుని నామానికి కూడా శక్తి ఉంది. ఆ రోజుల్లో యెహోవా దేవుడు అని రాయటానికి మనుషులు, పాపాత్ములు భయపడేవారంట. ఎవరైనా కూడా యేసు ప్రభు కానీ యెహోవా దేవుడు యాహ్వే అని రాస్తే, తప్పుగా రాస్తే, అపరిశుద్ధుడిగా రాస్తే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళంట. అంత శక్తి ఉండేది దేవుని యొక్క నామానికి. అందుకే అన్ని నామముల కంటే పైనామం కలిగినది. ఆ నామంలో శక్తి ఉంది. ఆ నామంలో ప్రార్థన చేస్తే సాతాను పారిపోయేవాడు. అందుకనే గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి ఆ దురాత్మ పట్టినటువంటి వాడు ఏమంటున్నాడు? నజరేయుడగు యేసు, నాతో నీకేమి పని. కనుక ఆ నజరేయుడగు యేసు నామం త్రిత్వమైనటువంటి నామం. యేసు మరణాన్ని గెలిచినటువంటి ఆ నామంలో శక్తి ఉన్నది. ఎన్నయ్యండి? 4 అయ్యాయి. ఇంకా సిలువ శక్తి ఉంది నీకు. ఏముందండి? సిలువలో యేసు ప్రభు చెప్పాడు. మరి మన సమాధుల్లో శక్తి లేదు. మన సమాధుల్లో శక్తి లేదు. ఉందా? లేదు. సిలువలో శక్తి ఉంది. ఆయన సిలువ మీద మరణించాడు కనుక సిలువలో శక్తి ఉంది. ఆయన కార్చినటువంటి రక్తంలో శక్తి ఉంది. ఆ రక్తంలో, యేసు రక్తము అంటే మరి అనేకమైనటువంటి బలహీనతలో మనకు స్వస్థపడుతున్నాం. దురాత్మలు పారిపోతున్నాయి. పాత నిబంధన గ్రంథంలోనంట నామాన్ని చెప్తే గడగడ వడిగేవంట దురాత్మలు. కానీ కొత్త నిబంధనలో యేసుప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు రక్తం అంటే పారిపోతున్నాయంట. ఏమంటండి? యేసుప్రభు రక్తం అంటే పారిపోతుంది. కనుక యారు కలిగినటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో కలిగి ఉంటే మనం మరణించి కూడా తిరిగి లేస్తాం. అది పునరుత్థాన శక్తి. ఇవన్నీ లేకుండా మనకు పునరుత్థానము రానే రాదు. మనం లేవనే లేవం. అంటే లేస్తాము కానీ జీవ పునరుత్థానానికి కాదు, తీర్పు పునరుత్థానానికి. జీవ పునరుత్థానానికి మనం లేపబడాలంటే ఈ 7 మనకు కావాలి. కనుక దయచేసి గమనించండి. సమయం సంకుచితంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. ఇంకా మనకి మనం సరిచేసుకునేటువంటి వారంగా మనము ఉండాలి. కనుక యేసు ప్రభు ఏ విధంగా ఆరోహణమయ్యాడో తిరిగి అదే విధంగా రాబోతూ ఉన్నాడు. కనుక మనము అది నమ్మాలి. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇంకా మనం సరిచేయబడాలి. ఇంకా అనేకులు రక్షించబడాలి. అందుకని తన రాకడను ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. కనుక మరి జీఈ లార్డ్ అనేటువంటి ఒక భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవుని యొక్క విశ్వాసానికి మూలం ఏంటంటే పునరుత్థానం. ద కార్నర్ స్టోన్ ఆఫ్ అవర్ ఫేత్ and our salvation and Christianity is only resurrection. ఆ రెజరెక్షన్ అనేది, పునరుత్థానం అనేది ఉన్నది కాబట్టే మన విశ్వాసం బలపడింది. మన రక్షణలోనికి రాగలుగుతున్నాం. యేసు ప్రభువుని విశ్వసించగలుగుతున్నాం. కనుక అటువంటి శక్తిని మనం పొందుకోవాలంటే మనము అన్ని విధాలుగా ఈ రోజున మనం చూసినట్లుగా ప్రార్థన శక్తి, విశ్వాసము, వాక్య శక్తి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే చివరికి మనము లేపబడతాం. కనుక సూచనగా బైబిల్ గ్రంథంలో అనేకులను చనిపోయినటువంటి వారిని లేపాడు. ఎందుకంటే మనం చూసి నమ్మాలని. లాజర్ను లేపాడా? నాయిను గ్రామంలో ఆ యొక్క బాలుని లేపారా? ఆ విధంగా మరి నాయిను ఊరిలో ఉన్నటువంటి ఆ తల్లికి ఉన్నటువంటి ఒకే కుమారుడు దోర్కా చనిపోతే పౌలు లేపలేదా? కనుక ఆ విధంగా యాయిరు కుమార్తెను కూడా లేపాడు. అంటే ఏంటి? సజీవులుగా ఉన్నటువంటి మనము కన్నులరా చూడటానికి దృష్టాంతములుగా చనిపోయిన వారు యేసు ప్రభువు నమ్ముకుంటే లేస్తారు అనే విషయాన్ని తెలియచేయటానికి ఇవన్నీ రాయబడ్డాయి. కనుక దేర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మనం మరణించినా కూడా తిరిగి లేస్తాం. మరణించినా కూడా తిరిగి ఆయనలో పునరుత్థానంలో అవుతాము. అట్టి విశ్వాసంలో మనం నడవాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆ పునరుత్థాన శక్తి నీకు నాకు కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి.
దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా తిప్పుకోవడం కాదు, సూటిగా ఏది మాట్లాడుతుందో ఆ మాటను నేను అంగీకరించాలి. ఆ మాట నేను ఇతరులకు కాదు, వాళ్ళకు వీళ్ళకైనా కాదు, నాకే అనుకోవాలి. దేవుడు నాతోనే మాట్లాడి, హీ విల్ టాక్ టు ఇండివిజువల్స్. దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగానే తట్టుతాడు. కనుక మనం ఎవరికి వారమే జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో విశ్వాసంలో మనం బలపడుతూ ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తమైతే మరి కొన్ని పునరుత్థాన సందేశాలు రాబో వారాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడి మాటలను మన ఆత్మీయ నిమిత్తమై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. నాకు మాకు సంఘానికి పునరుత్థాన శక్తి కావాలి ప్రభా. ఆ పునరుత్థాన శక్తిని మేము రుచి చూడాలి ప్రభా. మేము నమ్మటం మాత్రమే కాదు, అది మేము అనుభవించాలి ప్రభా. అట్టి కృప మీకు మాకు అనుగ్రహించండి, అట్టి సిద్ధపాటు మాకు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రాలు. వచ్చినటువంటి వీళ్ళందరినీ దీవించండి. నన్ను కూడా ప్రభా మీ శిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి ప్రభా నన్ను నిలబెట్టుకున్నందుకై నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.